బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జిల్లా యంత్రాంగం కూడా సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరి హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. ఇక అనంతరం 3 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. రైట్గా బహిరంగ సభ అనంతరం సంజీవని కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం సందర్శించనున్నారు. అక్కడ వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించి సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటనపై ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని, వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరవుతారని తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. సార్ రామకృష్ణ, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఈరోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. మరి సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయ్యాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి 11:30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, టీడీపీ నేతలు స్వాగతం పలకబోతా ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. సీఎం సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ తరువాత ముఖ్యమంత్రి సంజీవని కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్నటువంటి వైద్య సేవలను పరిశీలించడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగులతో కూడా ముఖ్యమంత్రి ముచ్చటించి వారికి అందుతున్నటువంటి వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం కాబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో పార్టీ పరిస్థితి మీద నేతలు, కార్యకర్తలతోటి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో మమేకం కావడం, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడం వంటి అంశాల మీద కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలతో పాటు హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రాంగణం, ఆరోగ్య కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు పర్యటన మీద ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠ జ్యోతి కూడా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు, అలాగే టీడీపీ కార్యకర్తలు హాజరవుతున్నారని కూడా ఆమె తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ప్రస్తుతం ఉత్సాహం అయితే నెలకొని ఉంది. దేవి.
రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.